ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఇది వింటర్ సీజన్. వింటర్లో ఏంటంటే ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది, నైట్లో హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుంది, ఇక వాష్రూమ్కి వెళ్తే తొందరగా హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ సీజన్లో అంటారు. దీనిలో వాస్తవం ఎంత, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫ్రమ్ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గానే ఎన్నో కేసులు చూసుంటారు, ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీది. అయితే చలికాలంలోనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి అంటారు, దీనిలో వాస్తవం ఎంత? అంటే హార్ట్ అటాక్స్ చలికాలంలో కొంచెం పెరిగే స్కోప్ అయితే ఉంటుందన్నమాట. సో యూజువల్గా మన క్లాసికల్ హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అని చెప్తాం, యాంజైనా అంటాం. సో యాంజైనా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు పెయిన్ వస్తుంది, పెయిన్ ఎలా ఉంటుందంటే స్క్వీజింగ్ టైప్, అంటే మనల్ని చెస్ట్ రెండు చేతులతో గట్టిగా నొక్కేసినట్టు, లేదంటే ఒక 50 to 100 kgs బరువు పెట్టినట్లు ఉంటుంది అనమాట. దట్ ఈస్ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్ పెయిన్ అనమాట. సో ఇవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూజువల్గా ఇంటెన్సిటీ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా మంది కూర్చున్నట్లు ఉంటుంది అంటారు, అది నాన్ స్పెసిఫిక్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు కన్సిడర్ అట్లాంటి టైప్స్ కూడా. కూర్చున్నట్లుంటే కాదు, కూర్చున్నట్లు ఉంటే కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ దిస్. సో ఈ పెయిన్ అనేది కూడా ఏమవుతుందంటే అక్యూట్ హార్ట్ అటాక్లో నిదానంగా ఇంటెన్సిటీ అనేది కూడా పెరుగుతూ పోతుంది. అండ్ దీని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఏదంటే మీల్స్ చేసిన తర్వాత, అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువయ్యే అవకాశం ఉండొచ్చు. దెన్ వర్క్, మనం స్టెప్స్ ఎక్కిన, ఎక్సర్సైజ్ కొంచెం చేసినా కానీ పెయిన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కోల్డ్ వెదర్లో కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది క్లాసికల్ హార్ట్ అటాక్ పెయిన్ అంటాం. ఎందుకు వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటే, మన వింటర్ సీజన్లో ఏమవుతుందంటే వాసోస్పాజం, మన రక్తనాళాలు ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్ అనేది బాడీలో ముడుచుకుపోయే టెండెన్సీ ఉంటుందన్నమాట. వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. స్పాజం, కోల్డ్కి స్పాజం అయ్యాయి. ఈ స్పాజం అయినప్పుడు మన బ్లడ్ వెజల్స్ అంతా కూడా చలికి, సో టు ఇంక్రీజ్ దిస్ థింగ్ మన బాడీ టెంపరేచర్, సో వాట్ ఇట్ విల్ కాజ్ సమ్ ప్రెషర్ ఇంక్రీజ్. ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు లైక్ బీపీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల. సో దానివల్ల హార్ట్ హ్యాస్ టు పంప్. నార్మల్ ప్రెషర్ కంటే ప్రెషర్ ఎక్కువైనప్పుడు హార్ట్ పంప్ చేయాలంటే స్ట్రెయిన్కి గురి అవుతుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ ఒకవేళ బ్లాక్స్ ఉన్నట్లయితే, సో ఈ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అంటాం, ఈ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండోది మన గుండె యొక్క రక్తనాళాలు కూడా ముడుచుకునే అవకాశం ఉండొచ్చు. సో అవి ముడుచుకోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ చలికాలంలో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ చలికాలంలో ఏం చేస్తాం అందరము, యాక్టివిటీ అనేది ఉండదు. సో యాక్టివిటీ తగ్గిపోతుంది. యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు మోర్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ కానీ ఇవంతా జరిగే ఉండొచ్చు. నెక్స్ట్ ఫుడ్, మనం బాగా చలి ఉంటుంది కాబట్టి విల్ షుడ్ ఈట్ మోర్ ఫుడ్ తీసుకుంటాం. సో ఈ మోర్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా మన బాడీలో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చెడు కణాలు అనేది ఎక్కువ అవడం వల్ల కూడా హార్ట్ అటాక్ అనేది ఎక్కువ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా సరిగ్గా తీసుకోం. సో ఈ డీహైడ్రేషన్ వల్ల కూడా బ్లడ్ విస్కాసిటీ అనేది పెరిగి మన ఆ థిక్ అండ్ బ్లడ్ అనేది ఫ్లో అవడం వల్ల ప్రెషర్ పెరగడము, అండ్ ఆ థిక్ ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల కూడా బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఇలా చాలా రీజన్స్ వల్ల వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ కానీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి వాళ్ళు, ఒబిసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎటువంటి చిన్న నొప్పి వచ్చినా కానీ నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. సో నేను ఆల్రెడీ మీరు ఫస్ట్ అడిగినప్పుడు ప్రిక్కింగ్ అయితే కాదా హార్ట్ అటాక్ అంటే, క్లాసికల్ అంటాం. క్లాసికల్ అంటే ఇదైతే డెఫినెట్లీ హార్ట్ అటాక్. బట్ ఎనీ టైప్, నాకు ఏదో మైల్డ్ పెయిన్ ఉంది, లేదా కూర్చున్నట్లు ఉంది, ఓన్లీ చెయ్యి నొప్పి మాత్రమే ఉంది, లేదా గొంతు నొప్పి వస్తూ ఉంది, లేదా ఒక్కొక్కసారి మనకి పొత్తి కడుపు అంటాం, ఇక్కడ మాత్రమే నొప్పి రావచ్చు, కొందరిలో ఓన్లీ చెమటలు మాత్రమే పట్టచ్చు. సో ఇలా ఏ సిమ్టమ్ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మెయిన్ చెస్ట్ పెయిన్ అంటేనే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది హార్ట్ అటాక్, అదే గుర్తుకు రావాలి కూడా. ఎందుకంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రాబబుల్ మజిల్ పెయిన్ కానీ, లేదంటే ప్రాబబుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని డిలే చేయడం వల్ల మిస్ అవుతాం, విల్ మిస్ హార్ట్ అటాక్స్. ఈ మిస్ అయినప్పుడే డెత్స్ అనేది సంభవిస్తూ ఉంటాయి. హాస్పిటల్కి రీచ్ అవ్వకముందే ఎందుకు కొలాప్స్ అయిపోయినారు, చాలా మంది ఎక్స్ప్రెస్ చేయరు. బేసికలీ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దే వోంట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీలోనే ఉన్నారు, చెస్ట్ పెయిన్ ఉంటుంది, బట్ హీ వోంట్ ఎక్స్ప్రెస్, ఏదో మైల్డ్ పెయిన్ అనుకొని ఇంట్లో వాళ్ళకు చెప్పరు. సో నెగ్లెక్ట్ అయిపోతుంది. అది సివియర్ అయ్యేసరికి యూ మే హ్యావ్ టైమ్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు హాస్పిటల్కి రీచ్ అయ్యేదానికి. సో ఈ నెగ్లిజెన్స్ అనేది చెస్ట్ పెయిన్లో ఎప్పుడు కూడా వహించవద్దు.
అది గ్యాస్ట్రిక్ అయినా అవనివ్వండి, లేదా మజిల్ పెయిన్ అవనివ్వండి, మీకు సివియర్ పెయిన్ ఉంది, దానివల్ల డిస్కంఫర్ట్ ఉంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ క్వైట్లీ, ఆర్ మీరు ఎయిర్ హంగర్ ఎక్కువ ఉంది, ఏదో శ్వాస ఆడట్లేదనే ఫీలింగ్ ఉండొచ్చు కొందరిలో, లేదా నాజియా వామిటింగ్ అంటాం, అది కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు మెడికల్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అనేది ఎవ్రీ ఏరియా నూక్ అండ్ కార్నర్ ప్రతి చోట వచ్చేసినాయి. సో హార్డ్లీ 100 meters ఆర్ 200 meters లో ఒక డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ ఉంటుంది, లేదంటే ఒక క్లినిక్ ఉంటుంది, లేదా నర్సింగ్ హోమ్ ఉంటుంది. ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి వాళ్ళ ఈ సిమ్టమ్స్ చెప్పి నాకు ఒక ఈసీజీ కావాలని అడిగితే ఎవరైనా తీస్తారు. ఆ ఈసీజీ క్లారిటీగా డయాగ్నోస్ అయిపోతుంది. సో అక్యూట్ హార్ట్ అటాక్ డయాగ్నోస్ చేయడానికి ఒకే ఒక ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎనఫ్. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఈసీజీ. ఈసీజీ ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి, ఎవరికైనా అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుంది అది. సో ఆ ఈసీజీ తీయించుకోవడం వల్ల హార్ట్ అటాక్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఉందనుకోండి, మీకు ఇమీడియట్ గా లోడింగ్ డోసెస్ అనేది ఇస్తారు, 3 drugs. అది తీసుకుంటే కొంచెం సేఫ్టీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఇమీడియట్ గా ఎక్కడికైతే ఆ ఫెసిలిటీస్, క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయో, అలాంటి కార్డియాలజీ స్పెషలిస్ట్ ఉన్నాయో షిఫ్ట్ చేస్తారు డాక్టర్లు. దానివల్ల మీ ప్రాణం కాపాడుతుంది. లేదు ఒకవేళ ఈసీజీ నార్మల్ ఉంది, ఫైన్, దెన్ సెకండ్ లైన్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. పర్టికులర్లీ ఇవంతా కూడా ఎవరు గుర్తుకు పెట్టుకోవాలంటే మోర్ దెన్ 30 years. ప్రీవియస్ గా హార్ట్ అటాక్స్ అంటే 60 years దాటితేనే అనేది నోషన్ హ్యాస్ బీన్ డన్. అది స్లోగా 50 years కి వచ్చింది. నౌ ఇట్ ఈస్ కేమ్ అప్ టు 30 years. మోర్ దెన్ 30 years పర్టికులర్లీ సిమ్టమ్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గుండె జబ్బులున్నా, క్రానిక్ స్మోకర్, క్రానిక్ ఆల్కహాలిక్స్, ఊబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళైతే డెఫినెట్లీ నెగ్లిజెన్స్ అయితే పాటించవద్దు. నెగ్లిజెన్స్ లేకుండా ఈసీజీ తీయించుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది ప్రాబ్లం ఉందా లేదా అనేసి. ఒకవేళ ప్రాబ్లం లేదనిపిస్తే ఫైన్, డాక్టర్ అనేది సెకండ్ లైన్ ఆఫ్ టెస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ట్రోపోనిన్ టెస్ట్ అంటాం. ఈ 2 టెస్ట్ల వల్ల మీకు అక్యూట్ గా డేంజర్ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఈ 2 నెగిటివ్ ఉన్నాయంటే మీరు కూడా ఊపిరి పీల్చుకొని సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాబబుల్ నెక్స్ట్ దే విల్ థింక్ దిస్ మజిల్ పెయిన్ ఆర్ బోన్ పెయిన్ ఆర్ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఫర్దర్ ఎవాల్యుయేషన్. అవి అంత డేంజరస్ కాదు కాబట్టి యువర్ లైఫ్ ఇస్ సేవ్డ్. అదే మీరు ముందుగానే ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోని, లేదా మజిల్ పెయిన్ అనుకోని ఇలా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్ మీరు ఏదైతే చెప్పారో జనరల్ గా హాస్పిటల్కి వెళ్ళాకే చేయించుకోవాలా, లేదంటే ఎప్పుడైనా మాకు నార్మల్ గా ఒకసారి గుండె ఎలా ఉందో చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు చేయించుకోవచ్చా? యూజువల్గా ట్రోపోనిన్ టెస్ట్ అనేది అక్యూట్ హార్ట్ అటాక్ లోనే సజెస్ట్ చేస్తాం. సో నార్మల్ గా అయితే అవసరం లేదు యూజువల్ గా టెస్ట్ అనేది. సో బట్ నార్మల్ కూడా చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. ఇట్ విల్ సమ్ టైమ్స్ కొందరిలో ఏంటంటే క్రానిక్ అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ తెలిసే అవకాశం ఉండొచ్చు. బట్ యూజువల్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ అక్యూట్ హార్ట్ అటాక్స్, అది ఒక ఇండికేషన్. సెకండ్, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయినప్పుడు కానివ్వండి, ఇలాంటి టైంలో వీ విల్ సజెస్ట్ ఫర్ దోస్ పీపుల్ అనమాట. అందరికీ అయితే అవసరం లేదు ట్రోపోనిన్ టెస్ట్. సో అక్యూట్ గా సడన్ ఆన్సెట్ చెస్ట్ పెయిన్, ఈసీజీ ఒకవేళ నార్మల్ ఉంది, స్టిల్ బెటర్ టు రూల్ అవుట్ విత్ మోర్ ప్రెసిషన్ అంటే ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్. ఈ 2 నెగిటివ్ ఉన్నాయా, ఫైన్, స్లోలీ వీ కెన్ ఎవాల్యుయేట్. ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా మోర్ దెన్ 30 years చెస్ట్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే 30 years తర్వాత నుంచి కూడా హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. మీరు నెగ్లెక్ట్ చేసినారా ప్రాణాన్ని కోల్పోయినట్టు. బికాస్ మీ ప్రాణం ఒక్కటి కాదు పోయేది, అందరూ గుర్తుకు పెట్టుకోవాల్సినది. దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. If one person's life is gone in the productive age, from 30 to 50 or 60 years, total family will go back by 30 years. So always think whenever you are ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీది నాకున్నది ఏం కాదనే చులకన భావం చాలా మందికి ఉంటుంది. నేను చాలా ఫిట్ గా ఉంటాను, నాకెందుకు వస్తుంది, ఇవన్నీ చులకన భావం. మన ఆరోగ్యం మీద మనకే శ్రద్ధ లేకపోవడం అనమాట. అలాంటిది ఎప్పుడు కూడా ఎవరు వహించద్దు. సో ఛాతీ నొప్పి ఉంటే ఇమీడియట్ గా ఒక ఈసీజీ తీయించుకోండి. థింక్ అబౌట్ యువర్ టోటల్ ఫ్యామిలీ, బికాస్ they are always depends on you and you have to take care of them. So అదే ఆలోచించి మీరు ఇమీడియట్ గా టెస్ట్, దాంట్లో పోయేది ఎవ్వరికి నష్టపోయేది అయితే ఏమో ఉండదు. చిన్న టెస్ట్ సమ్ 100 to 300 rupees కంటే ఉండదు ఈసీజీ అనేది. దాంతో తెలిసిపోతుంది. నార్మల్ ఉంటే ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, అబ్ నార్మల్ ఉంటే మీకు ట్రీట్మెంట్ అందుతుంది, మీ లైఫ్ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అయితే డాక్టర్ గారు ఈసీజీలో ఎంతటి ప్రాబ్లం అయినా తెలుస్తుందా అండి? ఈసీజీలో చాలా బేసికలీ ఈసీజీ అనేది మన హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎనీ చేంజెస్ మన మజిల్స్లో కానివ్వండి, వాల్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలోనే ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనకు చాలా తెలుస్తాయి. ఇప్పుడు ఛాంబర్ హైపర్ట్రోఫీ అంటాం. కింద 2 గదులు పైన 2 గదులు ఉంటాయి గుండెలో. ఆ రెండిట్లో
ఏది ఉబ్బినా మనకు చేంజెస్ కనిపిస్తాయి ఈసీజీలో. నెక్స్ట్ మన ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది ఒక కరెంట్ సిస్టమ్ లాంటిది అనమాట. సో పైన ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది, దాని ఎస్ఏ నోడ్ అంటాం. నెక్స్ట్ అది పై గదులకు స్ప్రెడ్ అయ్యి మధ్యలో ఒక మోడరేటర్ స్విచ్ లాంటిది ఉంటుంది, ఏవి నోడ్ అంటాం. ఆ నుంచి ఇంకా తీగల్లాగా మన కింద గదులకి ఫైబర్స్ ఉంటాయి, ఆ ఫైబర్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఎలక్ట్రికల్ యాక్టివిటీ వచ్చినప్పుడు గుండె అనేది పైన కొట్టుకుంటుంది, మళ్ళీ కింద కొట్టుకుంటుంది. ఇది సీక్వెన్స్ లో కొట్టుకోవాలి. సో ఇక్కడ ఎక్కడ బ్లాక్ ఉన్నా మనకు తెలిసిపోతుంది. సో పైన మెయిన్ స్విచ్ సరిగా లేదనుకోండి హార్ట్ రేట్ పడిపోతుంది. ఈ మోడరేటర్ స్విచ్ లో కూడా ప్రాబ్లం ఉందనుకోండి, మనకి కింద పైన ఒక రేట్ ఉంటుంది, కింద ఒక రేట్ ఉంటుంది. ఈ డిస్టర్బెన్స్ ఏవి బ్లాక్ అంటాం, ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్. సో ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకి. సో అలాగనే వాల్వ్ లీక్ అవుతుంది, వాల్వ్ లీక్ అయితే ఛాంబర్స్ అనేది పెరుగుతాయి అనమాట. సో ఈ చేంజెస్ అని ఈవెన్ సమ్ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలు వచ్చే జబ్బులు కూడా కొన్ని ఈసీజీలో కనుక్కోండి. టెకికార్డియా అంటాం, హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఎందువల్ల వస్తుందనేది చాలా రకాలు ఉంటాయి. దాదాపు ఒక 20 రకాల హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, హై రేట్ అబ్నార్మాలిటీస్, అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఈసీజీ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎలక్ట్రోలైట్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అంటాం, అంటే మన లవణాలు అంటాం కదా, సోడియం పొటాషియం, ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నా మనకి ఈసీజీ తెలుస్తాయి. సో ఇలా ఎవ్రీథింగ్, ఈవెన్ హైపోథర్మియా, చలి బాగా అఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చేంజెస్, మార్పులు వస్తాయి. డ్రగ్ చేంజెస్ ఉంటాయి, కొన్ని డ్రగ్స్ వాడితే కూడా ఈసీజీలో మార్పులు వస్తాయి. లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ కానివ్వండి, ఇలా మార్పులు వస్తాయి. సో ఇవన్నీ కూడా ఈసీజీలో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఓన్లీ వన్ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ వెరీ చీప్ ఇన్వెస్టిగేషన్ ఫర్ డయాగ్నోసింగ్ హార్ట్ అటాక్స్ ఇస్ ఈసీజీ. ఎస్, అయితే డాక్టర్ గారు ఇప్పుడు చెప్పిన ఈ చలికాలంలో ఇలా ఈ ప్రాబ్లం వస్తుంది అనేది మెన్ అండ్ ఉమెన్ లో కూడా చూస్తామా? డెఫినెట్లీ అండి. యూజువల్గా మెన్ అండ్ ఉమెన్ కి మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉండవు. స్టిల్ చెప్పాలంటే ఉమెన్ ఆర్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇన్ క్లినికల్ స్టడీస్లో కానివ్వండి, యాక్చువల్గా సొసైటీలో కానివ్వండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ అనేది వాళ్ళు బేసికల్లీ చెప్పరు. దెన్ వాళ్ళు చెప్పినా చాలా మంది అంత సీరియస్నెస్ కానీ ఇంపార్టెన్స్ కానీ ఉండదు. వర్క్ రిలేటెడ్ ఇంకోటి అనుకుంటారు. బట్ మెన్తో పాటు ఉమెన్ కూడా ఆర్ ఈక్వల్లీ అఫెక్టెడ్. సో బట్ యూజువల్గా ఏమవుతుందంటే వీళ్ళల్లో కొంచెం సిమ్టమ్స్ అనేది లెస్సర్ ఇంటెన్సిటీతో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఛాతీ నొప్పి అనేది కొంచెం తక్కువ తెలిసే అవకాశం ఉంటుంది, పర్టికులర్లీ ఫీమేల్స్ మోర్ దెన్ 40 years దాటిన వాళ్ళు, లేదా ఎల్డర్లీ పీపుల్లో కూడా చెస్ట్ పెయిన్ టిపికల్గా ఉండదు. డయాబెటిక్స్లో కూడా ఛాతీ నొప్పి వస్తే టిపికల్గా ఇంటెన్సిటీ ఉండదు. సో ఈ మైనర్ సిమ్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొందరికి ఇది ఏం లేకుండా జస్ట్ అలసట మాత్రమే ఉంటుంది, వీక్నెస్ లేదా ఫెటీగ్ అంటాం, ఈజీగా చిన్న పని చేసినా కూడా అలసిపోవటం, లేదా జనరలైజ్డ్ వీక్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఫీమేల్స్ అనేది కొంచెం నెగ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీమేల్స్లో చిన్న సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, అయితే ఒక 30 years వచ్చాయి డాక్టర్ గారు ఎవరికైనా కానీ గుండె పదిలంగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఎన్ని నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి, ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాలి? సో యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉన్నా, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, అట్ ద ఏజ్ ఆఫ్ 21 years ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది గైడ్ లైన్స్ ప్రకారం రికమెండెడ్. 21 years 1 year 21st yearలో లిపిడ్ ప్రొఫైల్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఫ్యామిలీలో ఎవరైనా హార్ట్ అటాక్స్తో అఫెక్ట్ అయినా కానీ, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ, వాళ్ళకి నార్మల్ ఉంటే 21 years అప్పుడు 5 years తర్వాత చేయించుకోవచ్చు. అప్పుడు నార్మల్ అంటే మళ్ళీ 5 years. బట్ 30 years దాడితే, ఇప్పుడు ఎందుకు ఇంతకుముందు అయితే మేబీ 50 years దాడితే యాన్యువల్ చెకప్స్ అని చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకున్న ICMR డేటా ప్రకారమే 30 years నుంచే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ అన్నీ కూడా పెరిగిపోయాయి. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 years ఎవ్రీ ఇయర్ నార్మల్ ఉంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ. దాంట్లో కంపల్సరీగా బీపీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, షుగర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి కామన్ మన హార్ట్ పదిలంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ ఈసీజీ, 2D ఎకో స్కాన్, ట్రెడ్మిల్ టెస్ట్. దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్, ఇవి బేసిక్ టెస్ట్. ఈ బేసిక్ టెస్ట్ చేయించుకుంటే మన ఓవరాల్ ఎలా ఉంది మన హెల్త్ అనేది మనకు తెలుస్తుంది. సో మేజర్ ఆర్గాన్స్ హార్ట్, కిడ్నీ, లివర్ అండ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్, ఇవి ఎంత. సో ఇది ఇంపార్టెంట్. సో ఇవి చేసుకుంటే చాలా మంది మీకు మెయిన్ డిసీజెస్ రాకముందే మీరు హెల్త్ ప్రివెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. బేసికలీ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ అనేది మనం పాటిస్తే ఈ యాన్యువల్ చెకప్స్ ద్వారా డెఫినెట్లీ మనకు మేజర్ ప్రాబ్లం లేకుండా కాపాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ చలికాలంలో హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా?
సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీగా కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వడం తగ్గించాలి. కోల్డ్ వెదర్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం తగ్గించాలి. కోల్డ్ వెదర్లో వాకింగ్ చేయడం కూడా తగ్గిస్తే మంచిది. ఆల్రెడీ హార్ట్ అటాక్స్ అఫెక్ట్ అయిన వాళ్ళు, స్టంట్స్ పడిన వాళ్ళు, ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు చేసుకోవాలి. సెకండ్ థింగ్, మోర్ వామ్గా ఉండేటట్లు చూసుకోవాలి వాళ్ళ క్లాతింగ్ కానీ ఇవంతా. అండ్ బయట చలిలో ఎక్కువ తిరిగితే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఎక్కువగా కొంచెం కదలేటట్లు చూసుకోవాలి. అడిక్వేట్ హైడ్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఫుడ్, మనకి చలికి ఏంటంటే మోర్ ఎక్కువ తినేస్తాం, అలా కాకుండా బ్యాలెన్స్డ్ హెల్తీ ఫుడ్, మోర్ ఫ్రూట్స్, మోర్ వెజిటబుల్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇలా బ్యాలెన్స్డ్గా హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటే మనకి బారిన పడకుండా ఉంటాం. అండ్ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మెడికేషన్స్ అనేది పొరపాటును కూడా స్కిప్ చేయండి. కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్, బ్లడ్ థిన్నర్ అనేది కంపల్సరీ. అండ్ షుగర్ అనేది స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి. HbA1c ఎవ్రీ 3 months చెక్ చేయించుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ, ఐ అడ్వైస్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ హోమ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బీపీ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇంట్లో చూసుకున్న బీపీని బట్టే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ ఒపీనియన్. మీరు ఎప్పుడైనా బీపీ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే బీపీ అనేది యూజువల్గా పెరుగుతుంది. పెరిగి దాన్ని బట్టి మెడికేషన్స్ ఇవ్వడం కంటే హోమ్ బీపీ మానిటరింగ్ ఈజ్ మోస్ట్ రిలయబుల్. మీరు అట్లీస్ట్ 2-3 daysకి ఒకసారి ఇంట్లో మార్నింగ్ నైట్ ఒకసారి మీరు బీపీ చెక్ చేసుకుని దానికి ఒక రికార్డ్ రాసుకొని మీరు పోయినప్పుడల్లా మీరు డాక్టర్ గారు చూపిస్తే ఇఫ్ దట్ వాల్యూస్ ఆర్ నార్మల్, వాట్ ఎవర్ ద డ్రగ్ డోసెస్ యూ కెన్ కంటిన్యూ. అది పెరిగితేనే డ్రగ్స్ డోస్ మార్చాల్సిన అవసరం కానీ అడిషన్ చేయాల్సిన అవసరం కానీ ఉంటుంది. సో కంపల్సరీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు హోమ్ మానిటరింగ్ అనేది నవ్ అండ్ దెన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో ఈ చలికాలంలో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మనం రిస్క్ తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు అయితే చూస్తున్నాం ఏంటంటే నైట్ ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది, ఇది ఎందుకు? యూజువల్గా నైట్ ఎక్కువ వస్తాయి కానీ ఎర్లీ మార్నింగ్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే, సో టైం స్పెసిఫిసిటీ అనేది మనం చెప్పలేము బేసికల్లీ. సో ఎనీ టైం కెన్ కమ్. థింగ్ ఏంటంటే హౌ మచ్, ఇప్పుడు మన ఫుడ్ ఇంటేక్ అనేది ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. హౌ మచ్ హెల్తీ ఫుడ్ వీఆర్ టేకింగ్. సో మనం మనకి సిటీస్లో అర్బనైజేషన్లో ఏమైపోయింది, మోర్ ఫుడ్ పార్టీస్ అట్ నైట్, హెవీ ఫుడ్ ఇంటేక్ అట్ నైట్ అయిపోయింది. ఆఫ్టర్ హెవీ ఫుడ్ ఇంటేక్ ఏమవుతుందంటే మన డైజెషన్కి దెర్ ఈస్ లాట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ రిక్వైర్డ్. సో మనకి అది అక్కడ ఎక్కువ అయిపోయి మనకి నిజంగానే బ్లాక్స్ గిన ఏమన్నా ఉంటే దెన్ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అనేది ఏర్పడుతుంది. ఆ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్లో మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. సో ఇలా కాకుండా కొందరికి సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. అంటే హార్ట్ అటాక్ వచ్చినట్లు కూడా తెలియదు వాళ్ళకి, పెయిన్ కూడా తెలియదు, అలా వచ్చి వెళ్ళిపోతాయి. సో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్లో కొందరికి ఇమీడియట్గా స్పాంటేనియస్ రీకెనలైజేషన్ అంటాం. అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది, అది వచ్చిన తర్వాత స్పాంటేనియస్గా కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. అవి ఓన్లీ కెన్ బి డిటెక్టెడ్ ఆన్ లేటర్ స్టేజ్, ఎప్పుడన్నా చెకప్ పోయినప్పుడు ఈసీజీలో మార్పుల ద్వారా కనుక్కుంటాం. సో ఇలా అవి స్టేబుల్గా ఉండొచ్చు కొందరిలో. కొందరికి ఆ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది సివియర్ అయిపోయి సడన్ డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు డాక్టర్ గారు అలాంటివి? డెఫినెట్లీ ఉంటాయండి. ఎందుకంటే అంటిల్ అన్లెస్ వీ ప్రూవ్ యాంజియోగ్రామ్ వీ కాంట్ టెల్. బట్ మేము కొన్ని కేస్ సినారియోస్లో చూస్తాం వాళ్ళకి పెద్ద సిమ్టమ్స్ ఉండవు. చాలామంది కూడా బికాస్ ఆఫ్ నాన్ ఎక్స్ప్రెషన్, చాలామంది ఎక్స్ప్రెస్ చెయ్యరు. మన ఇండియన్ సినారియోలో వాళ్ళకున్న డిస్కంఫర్ట్ని, హై డిస్కంఫర్ట్ ఉంటే లో లెవెల్లోనే మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ ఇఫ్ యూ సీ యాంజియోగ్రామ్, ఆల్ 3 వెజల్స్ విల్ బి బ్లాక్. సో ఇలాంటి సినారియోస్ చాలా చూసాం మేము. అందుకే ఈవెన్ స్మాలెస్ట్ సిమ్టమ్ ఉన్నా వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్. అది చేసినప్పుడే ప్రాపర్ కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాం. సో యూ కెన్ సీ ద స్టాటిస్టిక్స్. అవర్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఇస్ 65 years or 67 years. But if you take other countries like Singapore, it is around 83 years. Why? Something is called preventive health checkups. ఆ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ వల్ల మన రిస్క్ ఫ్యాక్టర్స్ని ముందే ఐడెంటిఫై చేసుకొని మనం దాన్ని నివారించి లేదా కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో దట్స్ ద వే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ హెల్త్. మన ఇండియన్స్ 65 అంతేనా? 67 వాట్ ఈస్ అకార్డింగ్ టు ద డేటా. అయితే ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నైట్ ఇంకా ఈ లేట్ ఫుడ్ ఇలాంటి కాకుండా ఇంకేముంటాయి డాక్టర్? బెటర్ ఈస్ ఫినిష్ యువర్ ఫుడ్ బై 8 o'clock and take a gap of at least 2 to 3 hours between food and your sleep. That is most important. And if you are able to walk, you can do light walking at night. So that మనకి డైజెషన్ అనేది కూడా కొంచెం అవ్వడం వల్ల డిస్కంఫర్ట్ అనేది ఉండదు. సో ఇవి ఫాలో అవ్వాలి. అండ్ టేక్ ఎ లైట్ ఫుడ్ అట్ నైట్, లైక్
roti or some fruits. Heavy food అనేది you should avoid at night. Heavy food you can eat in the morning or you can eat in the afternoon. But night finish better by 7 to 8 and take light food at the night. Okay. సో ఇది తీసుకోవడం వల్ల మనకు రిస్క్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓకే. కొందరు వాటర్ తక్కువ తాగుతారు, దానివల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి డాక్టర్ గారు? ఎనఫ్ అట్లీస్ట్ 1.5 to 2 liters ఆఫ్ వాటర్ అనేది మనకు అన్ని నార్మల్గా ఉంటే కంపల్సరీ తీసుకోవాల్సిన క్వాంటిటీ, బికాస్ వీ నీడ్ దట్ హైడ్రేషన్ ఫర్ అవర్ బాడీ, ఫర్ ద సెల్స్ టు బి లైక్ ఫ్రీ ఫ్లో స్టేట్. సో మనకి ఎప్పుడైతే తక్కువ అయిపోతుందో విస్కాసిటీ అనేది పెరుగుతుంది. విస్కాసిటీ పెరిగినప్పుడు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు విస్కాసిటీ పెరిగినప్పుడు ఫ్లో అనేది స్లో అవుతుంది. స్లో అయినప్పుడు మోర్ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట. సో అడిక్వేట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు హార్ట్కి ఏదో ఒకలాంటి ట్రీట్మెంట్ జరిగింది, సో వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. సో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా చనిపోతూ ఉంటారు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటారు, అది ఎందుకు? సో ఆల్రెడీ హార్ట్ అటాక్స్తో అఫెక్ట్ అయిన వాళ్ళు కానీ లేదా స్టంట్స్తో అఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, సో ఇవన్నిటికీ ఏంటంటే స్లీప్లో నుంచి మనం సడన్గా లేసి వెళ్ళినప్పుడు లైక్ బాడీ విల్ గెట్ ఇన్ మోర్ సమ్ మోర్ ఎనర్జీస్ రిక్వైర్డ్ ఫర్ ద హార్ట్ టు పంప్. సో ఆ సడన్ కన్వర్షన్ ఫ్రమ్ మొబైల్ స్టేట్ నుంచి వెళ్ళినప్పుడు మనకి సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అవ్వడం కానీ, ఓకే, సో అలా అవ్వడం వల్ల ప్రాబబ్లీ జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ క్లాట్స్ అవ్వడం కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ పెరిగి సడన్ గా ఈ ప్లాక్ ఏదైతే ఉంటుందో రప్చర్ అవ్వడం కానీ ఇలా ఉండే అవకాశం ఉండొచ్చు. దాన్ని ఒక్కొక్కసారి జరిగే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇవన్నిటికంటే కూడా నీ ప్రయర్ అండర్లైంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు షుగర్ ఉంటుంది, అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, వాళ్ళకి ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. బీపీ అన్కంట్రోల్డ్ ఉండేది అనుకోండి, ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ లైక్ మన జనరల్ థింగ్సే కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి. మరి ఇన్ని కేసెస్ చూసారు, ఇన్ని పేషెంట్స్ని చూసారు కదా డాక్టర్ గారు, బీపీ 120/80 ఒకప్పుడు నార్మల్, ఇప్పుడు లెక్కలు మారాయని చెప్తున్నారు. సో 140/90 ఉన్నా ఓకేనా? లెక్కలు ఎప్పుడు మారు. బీపీ 120/80 ఈస్ నార్మల్, 130/85 ఈస్ బార్డర్ లైన్. Okay, 140/90 is hypertension. So always you should try to keep your BP less than 130/85. ఎప్పటికి కూడా 130/85. స్టిల్ ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్, ఈజీ డయాగ్నోసిస్ బై హోమ్ బీపీ మానిటరింగ్ ఇన్ని వచ్చినా కూడా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అండ్ బీపీ మెడికేషన్స్ ఆర్ అన్కంట్రోల్డ్, నాట్ అడిక్వేట్ డోసెస్. సో ఇవన్నీ చాలా రిస్క్ ఉంది. బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిలో 50% ఇయర్లీ అన్కంట్రోల్డ్ ఉంటుంది, బికాస్ దే డోంట్ మానిటర్ దేర్ బీపీ రెగ్యులర్లీ. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ మెడికేషన్స్ రెగ్యులర్లీ బేస్డ్ ఆన్ యువర్ బీపీ. దే షుడ్ రెడ్యూస్ సాల్ట్ intake to less than 5 grams per day. They should do regular exercise like walking for at least 30 minutes per day for 5 days in a week. ఇవన్నీ చేయాలి. ఎక్సర్సైజ్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్. ఇది అందరూ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో నోబడీ ఈస్ స్పేరింగ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్, విచ్ ఇస్ వెరీ 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 బ్యాడ్. ఎవ్రీబడి విల్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. సో అందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ అలాంగ్ విత్ యువర్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఎక్సర్సైజ్ కి టైం కేటాయించాలి. 30 minutes to 45 minutes per day. మీరు వాకింగ్ చేయండి, స్పోర్ట్స్ ఆడండి, స్విమ్మింగ్ చేయండి, ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీ, బట్ యూ షుడ్ డూ ఇట్. నేను రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాను, నాకేం అవసరం, బట్ స్పేర్ సపరేట్ టైం ఫర్ దట్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ వల్ల బీపీ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్, షుగర్ కంట్రోల్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, కొలెస్ట్రాల్ ప్రొఫైల్ అనేది మారుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హెచ్డిఎల్ పెరిగి, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఎక్సర్సైజ్తో అపార్ట్ ఫ్రమ్ ఫుడ్. సో మనకి రెండే ఇంపార్టెంట్, గుడ్ ఫుడ్, గుడ్ హెల్తీ ఫుడ్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్. ఈ మూడు ఇంపార్టెంట్. సౌండ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ అడల్ట్ అట్లీస్ట్ 7 to 8 hours గుడ్ స్లీప్ ఉండాలి. ఇఫ్ యూ స్లీప్ ఈజ్ లెస్, యువర్ స్ట్రెస్ విల్ ఇంక్రీజ్ అగైన్ యువర్ బ్లడ్ ప్రెషర్ అండ్ అదర్ ఇన్ఫ్లమేషన్, మన చెడు అంతా పెరిగి మోర్ హార్ట్ అటాక్స్, మోర్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం. ఓకే, అయితే డాక్టర్ గారు చివరిగా ఈ బీపీ ఒకసారి వస్తే అది పూర్తి స్థాయిలో మందులు మానేయడానికి అవ్వదా? See, depends, we'll categorize as two: essential hypertension and secondary hypertension అంటాం. సో essential hypertension with age అనేది మనకు వస్తుంది, లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హెరిడిటరీ ఇది అంతా. సో సెకండరీ కాజెస్లో కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హార్మోనల్ ఒకవేళ యంగ్ ఏజ్లో వస్తే వీ హ్యావ్ టు రూల్ అవుట్ దేనివల్ల వచ్చింది. లైక్ 30 yearsకి వచ్చింది అనుకోండి,
కిడ్నీ ప్రాబ్లం ఉందా, లేదా థైరాయిడ్ హార్మోన్ ఉందా, లేదంటే ఇంకో ఫియోక్రోమోసైటమ్ సమ్ అదర్ అడ్రినల్ గ్రాండ్ ప్రాబ్లమ్స్, ఇది దేని వల్ల వచ్చిందనేది రూల్ అవుట్ చేస్తాం. అది రూల్ అవుట్ చేసిన తర్వాత we label it as essential hypertension. But if you are able to do healthy lifestyle like regular exercise, if your everything, your kidney function is good, creatinine is normal, all other hormones are good, you can control your hypertension, you can reduce. అంటే వెరీ అన్రీచబుల్ లెవెల్స్ అనేది ఫస్ట్ నుంచి ఎవరికి ఉండదు, అండర్లయింగ్ ఏ ప్రాబ్లం లేకుండా స్లోగానే స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ సిన్సియర్లీ విత్ యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, more fruits and vegetables. So like everybody has to take more fruits and vegetables. Nearly 3 to 5 times fruits and vegetables తీసుకోవాలి per day. అయితే more than 50% of the people in India ఫ్రూట్స్ వారంలో ఒక్కసారే తీసుకుంటారు. హౌ మచ్ వ్యత్యాసం ఉంది ఇక్కడ. సో ఈవెన్ వెజిటబుల్స్ కూడా డైలీ 3 times తీసుకునే వాళ్ళు ఓన్లీ 20% మాత్రమే ఉన్నారు. సో 80% ఆర్ నాట్ టేకింగ్. సో యూ హ్యావ్ టు చేంజ్ అవర్ డైట్. సో మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రెడ్యూస్ అవర్ సాల్ట్ ఇంటేక్, రెడ్యూస్ అవర్ ఫ్యాట్, ఆయిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇప్పుడు అంతా ఈజీ డెలివరీ అయిపోయినప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్ అలవాటు అయిపోయింది. దే ఆర్ ఆల్ హార్మ్ఫుల్ అకార్డింగ్ టు ద డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బెటర్ కన్వర్ట్ టు ఏ healthy balanced diet. That is most important. And then regular exercise. ఈ దీనిలతో మన బీపీని కూడా కంట్రోల్ చేసుకొని యూ కెన్ గెట్ డౌన్ యువర్ డ్రగ్స్. బట్ అది డ్రగ్స్ తగ్గించేటప్పుడు కూడా విల్ స్లోలీ బ్రింగ్ ఇట్ డౌన్. ఒకేసారి అన్ని మానేస్తే మళ్ళీ రీబౌండ్ హైపర్ టెన్షన్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో స్లో బై స్లో మల్టిపుల్ డ్రగ్స్ ఉన్నారంటే డ్రగ్స్ తగ్గించడం, డోస్ ఉందంటే డోస్ తగ్గించుకుంటూ రావడం. సో ఆ విధంగా మీ బీపీ మెయింటైన్ అవుతుంది వితౌట్ మచ్ రిక్వైర్మెంట్ ఆఫ్ డ్రగ్స్. అంటే యూ కెన్ రెడ్యూస్ ఆల్ ద డ్రగ్స్ ఆల్సో. అండ్ అగైన్ విల్ మానిటర్ దట్ బీపీ. ఆపేసిన తర్వాత కూడా మినిమం 1 year వరకు మానిటర్ చేయాలి. నార్మల్గా ఉందా, మళ్ళీ పెరుగుతూ ఉందేమో అనేది వీ హ్యావ్ టు మానిటర్ దట్. 1 year తర్వాత ఆర్ 1-2 years వరకు కూడా లేదు అనుకోండి, మోస్ట్లీ ఇట్ వాస్ సెటిల్డ్ విత్ యువర్ హెల్తీ లైఫ్ స్టైల్. మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా టాపిక్స్ ఉన్నాయి. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం, మీరు మాకు టైం ఇవ్వాలి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.